నన్ను చంపద్దు, నన్ను చంపద్దు, నన్ను వదలండి, వద్దు. కైలాసం నువ్వా? ఏంటిది? బాబు, ఈ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు. ఏరా చట్టం ఏదైనా మీ చుట్టమా? సాటి మనిషి ప్రాణాలు మీకు జూతమాడుకునే గవ్వల్లా కనిపిస్తున్నాయా? రే కొరడా, నీ దారిని వెళ్ళు, లేకపోతే వాడితో పాటు నీ ప్రాణాలు కూడా పోతాయి. జాగ్రత్త. మీరు తీస్తే పోయేంత తేలికైన ప్రాణాలు కావురా ఇవి. మీరు బెదిరిస్తే జారిపోయే దూది పింజలాంటి గుండె కాదురా ఇది. మాటలు కోటలు దాడుతున్నాయే. మాటల్లో పదునే కాదు, చేతల్లో చేవ కూడా ఉంది. చూస్తారా? కైలాసం అనే కార్ డ్రైవర్ ని ఈ గంగులు నడి రోడ్డు మీద అతి దారుణంగా అమానుషంగా పెట్రోల్ పోసి తగలబెడుతుండగా నేను చూశాను. చూసిన క్షణంలోనే పట్టుకుని కోర్టుకి ఇడ్చుకొచ్చాను. నేనే పాపనండి, ఇతను చెప్పేదంతా పచ్చి అబద్ధం. అసలు ఆ కైలాసం అంటే నాకు ఎవరో తెలియదు సార్. డిఫెన్స్ కౌన్సిల్ సాక్షిని క్రాస్ చేయవచ్చు. మీ పేరు? రాజు. ఎంతవరకు చదువుకున్నారు? కోర్టుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగేంత వరకు. మీరేం చేస్తుంటారు? ఈ నగరంలో రోడ్డును గజాల లెక్కను కొలుస్తూ తులాల లెక్కన నా శ్రమతో ఖరీదు కడుతూ ఉంటాను. మీకు సరిగా మాట్లాడడం చేత కదా? తెలుగు బిడ్డను, తెలుగు గడ్డ మీద తెలుగు భాష మాట్లాడుతున్నాను. అర్థం కావడం లేదా లాయర్ గారు? చనిపోయిన వ్యక్తి కైలాసమేనని మీకు ఎలా తెలుసు? చనిపోయే ముందు అతనే చెప్పాడు గనుక. గంగులు కైలాసాన్ని ఎందుకు చంపాడంటారు? చంపుతుండగా చూశాను గాని చంపడానికి గల కారణాన్ని చూడలేదు. యువర్ ఆనర్, చనిపోయిన వ్యక్తి కైలాసం అవునో కాదో గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. హతుణ్ణి బతికుండగా చూసింది ఈ రాజు మాత్రమే. సాక్షి కథనం ప్రకారం గంగులే కైలాసాన్ని చంపాడని నిర్ధారించి అతనికి శిక్ష విధించడం సమంజసం కాదని కోర్టు వారికి మనవి చేస్తున్నాడు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి కైలాసం కాదని తదనంతరం బయటపడితే ఒక నిరపరాధిని న్యాయస్థానం శిక్షించినట్లవుతుంది. అందుచేత
ముద్దాయికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆవేశపడకండి లాయర్ గారు. చనిపోయింది కైలాసమే అని గుర్తుపట్టగలిగిన వ్యక్తి, అతని చావుకి కారణాలు వివరించగలిగిన వ్యక్తి ఇక్కడే ఉంది. ఎవరు? అతడి భార్య సరోజ. కోర్టు వారిని సరోజను సాక్ష్యానికి పిలవలసిందిగా కోరుకుంటున్నాను. ఎస్, గ్రాంటెడ్. సరోజా, సరోజా, సరోజా. చూడమ్మా సరోజ, చనిపోయిన వ్యక్తి నీ భర్త కైలాసమేనని ఎలా చెప్పగలవు? అదేంటి బాబు, రోడ్డు మీద కనిపించిన ప్రతి ఆడదాన్ని మీ పెళ్ళామని మీరు చెప్పుకోలేరు కదా. అట్టాగే ఎవరినో పట్టుకొని నా పెనివిటని నేనెట్టా చెప్పగలను బాబు. ఆర్డర్, ఆర్డర్. ఈ ముద్దాయి నీకు తెలుసా? నా భర్త దగ్గరికి గంగులు ప్రతిరోజు వస్తుండేవాడు. నీ భర్త చనిపోయిన రోజున ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు. ఆ రోజు ఆయన్నేవో దొంగ సరుకులు రవాణా చేయమని ఈ గంగులు ఆయన్ని ఒత్తిడి చేశాడు. ఆయన ఎదురు తిరిగి పోలీసులకు చెబుతానని బెదిరించాడు. అప్పుడు ఈ గంగులు కత్తి తీసి ఆయన్ని చంపపోయాడు. ఆయన పోలీసులకు చెబుతామనే ఉద్దేశంతో పారిపోతుంటే ఈ గంగులు ఆయన వెంట పడ్డాడు. అంతే బాబు, అంతే. అదే నేను ఆయన్ని ఆఖరిసారిగా చూడటం. మళ్ళీ ఆయన శవాన్నే చూశాను బాబు. చూడమ్మా, ఇంటికెళ్ళి తీరిగా ఏడవచ్చును గాని ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంకా ఏం చెప్పమంటారు బాబు? ఇప్పుడు చెప్పిన అబద్ధాలు కట్టిపెట్టి నిజం చెప్పు. నేను నిజమే చెప్పాను బాబు. లేదు, మీ ఆయనే దొంగ సరుకులు లారీలో తీసుకుపోతుంటే నిజాయితీపరుడైన ఈ గంగులు అది తప్పు అని చెప్పాడు. తన నిజ స్వరూపం బయటపడుతుందన్న భయంతో మీ ఆయనే గంగుల్ని కత్తితో పొడిచి చంపబోయాడు. అప్పుడు ఆత్మరక్షణ కోసం జరిగిన పోరాటంలో మీ ఆయన చనిపోయాడు. అబద్ధం. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు అనుమతిస్తే నేను న్యాయస్థానానికి చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. ఎస్, ప్రొసీడ్. అయ్యా లాయర్ గారు, ఇంతకు ముందు తమ నోటితో తమరే చనిపోయింది కైలాసమే కాదని, అసలు చనిపోయిన వ్యక్తిని గుర్తించేవారే లేరని అన్నారు. ఇప్పుడు గంగులు కైలాసాన్ని ఆత్మరక్షణ కోసం చంపాడంటున్నారు. అయ్యా, న్యాయం రెండు కళ్ళతో చూడొచ్చేమో గాని రెండు నాలుకలతో మాట్లాడకూడదు సార్. అయ్యా న్యాయమూర్తి గారు, ఆమె కన్నింటిలో కల్మషాన్ని చూడకుండా ధర్మం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన కైలాసం ఇల్లాలకి న్యాయం చేయండి. దోపిడీ జరిగితే అధికారంతో, హత్యలు జరిగితే డబ్బుతో, మానభంగాలు జరిగితే పలుకుబడితో తాము చేసే నేరాల్ని మాపు చేసుకోవాలనుకునే ధర్మదాంధులున్న ఈ అసభ్య సమాజాన్ని మీలాంటి న్యాయమూర్తులే కాపాడాలి యువర్ ఆనర్. మీ చేతి రాతకు, బ్రహ్మదేవుడి తలరాతకు ముడిపెట్టింది రాజ్యాంగం. ఆలోచించండి. హత్య జరిగిన మాట వాస్తవం. నేను దాన్ని కళ్ళారా చూశానన్న మాట అంతకంటే వాస్తవం. దాన్ని రంగు కాగితాలతో కప్పేయాలని చూస్తున్నారన్నది ఇంకా ఇంకా వాస్తవం. దయచేసి నా ఆత్మఘోషని, ఆమె ఆక్రందను అర్థం చేసుకుని తీర్పు చెప్పండి. లభించిన సాక్ష్యాధారాల వల్ల కైలాసాన్ని గంగులు చంపాడని న్యాయస్థానం నమ్ముతోంది. కనుక ముద్దాయి గంగులకి ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవిత కారాగార శిక్ష విధించడమైనది. గుమ్మడికాయ తీసుకొచ్చి బదలు కొట్టే ఆర్తపళ్ళని తీసుకొచ్చి మొహం చుట్టూ చెప్పే